జిల్లాల పునఃస్థీకరణ తర్వాత కూడా మీరు ఉమ్మడి నల్గొండ జిల్లాకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. మరి మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? అదేం లేదు, ఉమ్మడి జిల్లాగా ఏంటంటే కొత్త కమిటీలు వేయలేదు కాబట్టి మనం అట్లే కొనసాగుతున్నాం. తెలంగాణ ఉద్యోగం కూడా పనిచేశారు. మళ్ళీ ఉమ్మడి జిల్లా నల్గొండ జిల్లాకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. 12 నియోజకవర్గాలు ఉన్న నల్గొండ జిల్లాలో మరి బండ నరేందర్ రెడ్డి గారికి ఈసారి ఎన్నికల్లో ఎందుకు ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వలేదు? దీనికి పలు కారణాలు ఉంటాయి. ఒక ఎమ్మెల్యే టికెట్ అనేది గీటురాయి కాదు. దాన్ని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా మీకు పదవి స్వీకరించారు, పనిచేస్తున్నారు కాబట్టి కేసీఆర్ కూడా మీకు గుర్తించి మీకు పదవి ఇచ్చారు. మరి మీకు ఏమనిపిస్తుంది? తప్పకుండా కేసీఆర్ గారు ఏదైతే నమ్మకంతో ఇచ్చారో ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ఇలా శాఖను ముందుకు తీసుకుపోయే విధంగా పనిచేస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఈ అత్యాహారాన్ని అభివృద్ధి చేయడానికి అంటే మామూలు చెట్లు పెంచడానికి కానీ కాలుష్యం తగ్గించడానికి కానీ అసలు మీ విధులు ఎలా ఉంటాయి, మీకు ఫండ్స్ ఏ విధంగా ఉంటాయి, మరి ప్రజలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ప్రభుత్వం ఎలా చేస్తే బాగుంటుంది? హరితహార కార్యక్రమం ఒక కార్పొరేషన్ ద్వారా చేయరు. అసమ్మతి వాదులపై వేటు వేస్తామని సస్పెండ్ చేస్తున్న వార్నింగ్ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు అసమ్మతి వాదులు బయటికి వెళ్ళిపోయినా రెబల్స్గా పోటీ చేసినా ప్రధానంగా ఈ ఉమ్మడి జిల్లాలోని ప్రధాన నియోజకవర్గం నల్గొండ నియోజకవర్గం. మరి ఈ నల్గొండ నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఈ అసమ్మతి వాదులు పెరిగిపోతే రెబల్స్గా పోటీ చేస్తే మరి ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది? రాజకీయాలకు వచ్చిన ప్రతి ఒక్కరు మరి అసమ్మతి వాదులు మీ దగ్గరకు వచ్చి సార్ మా పరిస్థితి ఎలా ఉంది, మరి మమ్మల్ని ఏం చేయమంటారు, లేదంటే మీరైనా చొరవ తీసుకొని మరి వాళ్ళు ఏం చేయబోతున్నారు, కోఆర్డినేషన్ ఎలా ఉంది, ఇది ఎటువైపు దాటిసే అవకాశం ఉంది? మరి ఇప్పుడు మేము కాదు, అధిష్టానమే అందరిని పిలిచినది మాట్లాడుతున్నది. నమస్తే, కాకతీయ టీవీ తెలంగాణ ఎలక్షన్స్ వారికి స్వాగతం. ఈరోజు మన కాకతీయ టీవీ తెలంగాణ ఎలక్షన్స్ వారిలో ఉమ్మడి నల్గొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ఈసారి ఎన్నికల్లో మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలలో మా టీఆర్ఎస్ పార్టీ విజయం ఎలా ఉండబోతుందో కూడా మొత్తం కూడా ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారు సార్? జిల్లాల పునఃస్థీకరణ తర్వాత కూడా మీరు ఉమ్మడి నల్గొండ జిల్లాకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. మరి మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? అదేం లేదు, ఉమ్మడి జిల్లాగా ఏంటంటే కొత్త కమిటీలు వేయలేదు కాబట్టి మనం అట్లనే కొనసాగుతున్నాము. కొత్త కమిటీలు వచ్చిన తర్వాత రేపు ఏ జిల్లాకు ఆ జిల్లా అయిపోతుంది. అయితే మాకు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఆ కార్యక్రమం జరగలేదు కాబట్టి అప్పటి వరకు మనం దాన్ని ఉంటున్నాం తప్ప అదేది పదవి ఎట్లున్నది అంటే ఇది 4వసారి 5వసారి. నేను 8 సంవత్సరాలు పూర్తి చేసి 9వ సంవత్సరం నేను చేయబట్టి అటువంటి సార్. ఓకే, రైట్ సార్. ఇంకో ప్రధాన విషయం, మీరు అసలు టీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు చేరారు? మీ టీఆర్ఎస్ పార్టీలో మీ ఆవిర్భావం అంటే రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది? నేను తెలుగుదేశం పార్టీలో తెలుగు యువత జిల్లా అధ్యక్షునిగా, తెలుగు విద్యార్థి జిల్లా అధ్యక్షునిగా పనిచేసినటువంటి తర్వాత 2001లోనే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు అయినప్పుడే నేను ఈ పార్టీలో చేరడం జరిగింది. 2001 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర సమితిలో వివిధ రకాలుగా సేవలు అందించడం జరిగింది. 2009 నుంచి నేను జిల్లా పార్టీ అధ్యక్షునిగా కొనసాగడం జరిగింది. మొన్న కమిటీలు రద్దయ్యేంత వరకు కూడా మేమే ఉన్నాం. అయితే కమిటీలు రద్దయి కొత్త కమిటీలు వేయలేదు కాబట్టి మమ్మల్ని కేర్ టేకర్గా ఉండమని చెప్పి మేమే నడిపిస్తున్నాం ఇప్పటివరకు. మరి పార్టీ ఆవిర్భావం నుంచి మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, తెలంగాణ ఉద్యోగం కూడా పనిచేశారు. మళ్ళీ ఉమ్మడి జిల్లా నల్గొండ జిల్లాకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. 12 నియోజకవర్గాలు ఉన్న నల్గొండ జిల్లాలో మరి బండ నరేందర్ రెడ్డి గారికి ఈసారి ఎన్నికల్లో ఎందుకు ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వలేదు? దీనికి పలు కారణాలు ఉంటాయి. ఒక ఎమ్మెల్యే టికెట్ అనేది గీటురాయి కాదు. దానికి గీటురాయి కాదు. తర్వాత ఆర్థిక వనరులు కావాలా, తర్వాత వివిధ రకాలైన గతంలో మమ్మల్ని ఎంపీ కూడా పోటీ చేయమని చెప్పారు. పోయినసారి అనిల్ కుమార్ను ఎమ్మెల్యేగా, తర్వాత నేను ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉండే. సరే, వివిధ కారణాల వల్ల తప్పిపోయింది. అంత మాత్రం ఇది ఎమ్మెల్యే పదవి అనేది 12 ఉంటాయి. మిగతా అందరం కూడా అదే ఒక ఎమ్మెల్యే పదవి, ఒక 2 ఉండే ఎంపీ పదవులే కావాలని కాదు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవిని సక్రమంగా నిర్వహించి దాంట్లో నిశ్చితంగా పనిచేసిన వాళ్ళకి గొప్ప వాళ్ళు అవుతారు తప్ప ఏదో ఈ పదవి అయితేనే చేస్తాం అదే చేయలేము అనుకుంటే తప్పది. ఏ పదవులు ఉన్నా ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉంటుంది. తప్పకుండా అది కావాలని కోరుకుంటారు ఎవరైనా, కానీ రాకపోవడం పెద్ద విషయం కాదు. అది మా భవిష్యత్తును నిర్ణయించేది కేసీఆర్.
తప్పకుండా కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. సరే, ఓకే, రైట్. మరి ఇప్పుడు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా మీకు పదవి బదులు స్వీకరించారు, పనిచేస్తున్నారు కాబట్టి కేసీఆర్ కూడా మీకు గుర్తించి మీకు పదవి ఇచ్చారు. మరి మీకు ఏమనిపిస్తుంది? తప్పకుండా కేసీఆర్ గారు ఏదైతే నమ్మకంతో ఇచ్చారో ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ఇలా శాఖను ముందుకు తీసుకుపోయే విధంగా పనిచేస్తున్నాం. మా అభివృద్ధి సంస్థ ద్వారా గతంలో హరితహారంలో ఈ సంవత్సరం టాప్ 1లో నిలిచింది. ఇవాళ రాష్ట్రంలోనే 91% ఇవాళ మేము అంటే అన్ని శాఖల కంటే కూడా ఇవాళ హరితహార కార్యక్రమంలో మేము నెంబర్ 1 ఉన్నాం. ఆ గుర్తింపు వచ్చింది. తర్వాత అదేవిధంగా ఏదైతే ఎకో టూరిజం కానివ్వండి, అర్బన్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కానివ్వండి, మిగతా ఏ కార్యక్రమాలు తీసుకున్నా కానీ దాంట్లో అన్నింటిలో కూడా సక్సెస్ఫుల్గా మా కార్పొరేషన్ ద్వారా చేయగలుగుతున్నాం. ఇంకా మామూలుగా పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాలలో కూడా విస్తరించే విధంగా ఈ అడవిని అంటే ఫారెస్ట్ని అభివృద్ధి చేసే విధంగా మీరు ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? మరి ఇప్పుడు ఈ కార్పొరేషనే మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే చాలా మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి గిరిజన తండాలు కానివ్వండి, లంబాడీలు, ఆదివాసీలకు సంబంధించి వాళ్ళని అభివృద్ధి చేయడానికి పెట్టిన సంస్థ. దీంట్లో ఏంటంటే వాళ్ళకి పని కల్పించాలనే ఉద్దేశంతో చేసిన కార్పొరేషన్ ఇది. కాకపోతే నల్గొండ జిల్లాకు సంబంధించి మన జిల్లాలో ఎక్కడ కూడా అటవీ ప్రాంతం లేకపోవడం, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు లేవు ఈ జిల్లాలో. తెలంగాణ వ్యాప్తంగా మీరు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఈ హరితహారాన్ని అభివృద్ధి చేయడానికి అంటే మామూలుగా చెట్లు పెంచడానికి కానీ, కాలుష్యం తగ్గించడానికి కానీ అసలు మీ విధులు ఎలా ఉంటాయి, మీకు ఫండ్స్ ఏ విధంగా ఉంటాయి, మరి ప్రజలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ప్రభుత్వం ఎలా చేస్తే బాగుంటుంది? హరితహార కార్యక్రమం ఒక కార్పొరేషన్ ద్వారా చేయరు. మొత్తం ఇది సోషల్ ఫారెస్ట్ అని, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, సోషల్ ఫారెస్ట్ అన్నీ అంటే ఏవైతే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని సంస్థల ద్వారా చేస్తున్నారు. ఇది హరితహారం ఒకరోజు చేస్తే అయ్యేది కాదు. ఎన్ని వేల కోట్ల మొక్కలు పెట్టాలంటే ఒకరితో అయ్యేది. కాబట్టి అన్ని సంఘాలు అందరు ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేసి చేస్తున్నాం. ఇప్పటివరకు మరి తెలంగాణ వ్యాప్తంగా ఏం చేశారు అట్లా దానికోసం? మరి తప్పకుండా ఇప్పటివరకు దాదాపు ప్రతి సంవత్సరం 30-40 కోట్ల మొక్కలను పెడుతున్నాం, రక్షిస్తున్నాం. ఇప్పుడు మీరు చూసి రోడ్లెంబడి చేసేటువంటి అవెన్యూ అంటే ప్లాంటేషన్, అంటే రోడ్డుకి ఇరువైపులా పెట్టేటువంటి ప్లాంటేషన్ పెద్ద ఎత్తున మనం సంరక్షించడం జరిగింది. మొక్కలు నాటడమే కాదు, సంరక్షణ చేసే బాధ్యత కూడా మేము తీసుకొని ఈరోజు దాదాపు పెట్టిన మొక్కలలో 70-75% సంరక్షణ చేయగలిగినాం. ఒకవైపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ ఉంది, దానికి మంత్రిత్వ శాఖ ఉంది, మళ్ళీ ప్రత్యామ్నాయంగా అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పెట్టారు. మరి మీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా మీకు అంటే బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది, మీకు ఎటువంటి అధికారాలు బాధ్యతలు ఉంటాయి మీకు? ఇప్పుడు దీంట్లో అటవీ శాఖలోనే వింగ్ ఇది, వన్ ఆఫ్ ది పార్ట్. అదేదో ఇవాళ కొత్తగా పెట్టింది కాదు. ఇది బడ్జెట్ ఎలా ఉంటుంది, అభివృద్ధి కోసం ఎట్లా ఉంటుంది? బడ్జెట్ దీనికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కాదు. ఇది ఈ సంస్థ ద్వారా తీసుకోవాలి, ఈ సంస్థనే దాన్ని సంపాదించాలా, ఖర్చు పెట్టాలా. ఈ సంస్థ చేసుకొని దాంట్లో వచ్చేటువంటి డబ్బునే ఉపయోగించుకోవాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వం దీనికి నిధులంటూ సపరేట్గా కేటాయించారు. ఇప్పుడు ఎలా ఉంది బడ్జెట్, ఎలా ఉంది, ఈ సంస్థల లాభాలు ఎలా ఉన్నాయి, ఖర్చులు ఎలా ఉన్నాయి? దాదాపు ఈ సంవత్సరం 180 కోట్ల రూపాయల లాభాలలో ఉన్నాం మేము. దానికి సంబంధించి గవర్నమెంట్కు ఈసారి అర్బన్ ఫారెస్ట్కి సంబంధించి దాదాపు 27 కోట్ల రూపాయలను వాళ్ళు కేటాయించమంటే కూడా కేటాయించడం. అర్బన్ ఫారెస్ట్ డెవలప్ చేస్తున్నాం, ఎకో టూరిజం డెవలప్మెంట్ చేస్తున్నాం. వివిధ రకాల కార్యక్రమాల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అవన్నీ కూడా పనులు నడుస్తున్నాయి. అసలు రాజకీయ విషయాలకు వద్దాం. ప్రధానంగా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇక్కడ కొంతమంది అసమ్మతివాదులు ఉన్నారు, టిక్కెట్లను నిరాశపడుతున్నారు. అందరిని పిలిపించి కూడా కేసీఆర్ గారు మనం మాట్లాడడం కూడా జరిగింది. అసమ్మతివాదులపై వేటు వేస్తాము, సస్పెండ్ చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు అసమ్మతివాదులు బయటికి వెళ్ళిపోయినా, రెబల్స్గా పోటీ చేసినా, ప్రధానంగా ఈ ఉమ్మడి జిల్లాలోని ప్రధాన నియోజకవర్గం నల్గొండ నియోజకవర్గం. మరి ఈ నల్గొండ నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, ఈ అసమ్మతివాదులు పెరిగిపోతే, రెబల్స్గా పోటీ చేస్తే మరి ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది? రాజకీయాలకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేనో, ఎంపీనో లేదా వివిధ రకాల దాంట్లో ఉండాలని కోరుకుంటారు. ఎవరు కూడా పదవులు వద్దు అనేది ఉండదు. కాబట్టి వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళ నిరసన గలం అనేది ప్రభుత్వానికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు అయితే మా కండువా కప్పుకొని మా జెండాలు పట్టుకొని చేస్తారు. కాబట్టి మా వాళ్ళే మా పార్టీలో వాళ్ళు వినిపించాల్సిన గలం వినిపిస్తున్నారు తప్ప మాకేదో వ్యతిరేకమని కాదు. ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టు వ్యతిరేకంగా వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడుతున్నారు. మరి అసమ్మతివాదులు మీ దగ్గరకు వచ్చి, సార్ మా పరిస్థితి ఎలా ఉంది, మరి మమ్మల్ని ఏం చేయమంటారు, లేదంటే మీరైనా చొరవ తీసుకొని మరి వాళ్ళని ఏం చేయబోతున్నారు, కోఆర్డినేషన్ ఎలా ఉంది, ఇది ఎటువైపు దాచేసే అవకాశం ఉంది? మరి
ఇప్పుడు మేము కాదు, అధిష్టానమే అందరిని పిలిచింది, మాట్లాడుతున్నది. ఎవరి స్థాయిలో వాళ్ళు మాట్లాడతారు. నా స్థాయిలో నేను మాట్లాడుతాను తప్ప మనం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు, వివిధ రకాల మంత్రి గారు ఉన్నారు, జిల్లా మంత్రి గారు, వారు పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఉన్న ఇబ్బందులు ఏందో తెలుసుకొని దానికి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు పరిష్కారం చేస్తారు. ఇంకా బిహైండ్ దట్ పోయినప్పుడు అధిష్టానం నిర్ణయం తీసుకుంటారు. నల్గొండ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ పోటీలో ఉన్న అభ్యర్థులను కలిసాము, నేను నిరసన తెలిపేవాళ్ళని కలిసాము, రెబల్గా పోటీ చేస్తాము అని చెప్పేవాళ్ళని కలిసాము, స్వతంత్రంగా పోటీ చేస్తాం అనుకునే వాళ్ళని కలిసాము, పార్టీ మారుతాం అవసరమైతే కలిసి అన్న వాళ్ళని కూడా చూసాము, విన్నాము, చెప్పారు మాకు కూడా. అయితే వాళ్ళు చెప్పేది ఒకటే, టీఆర్ఎస్ అధిష్టానం కేసీఆర్ గారు మా గళం వినటం లేదు, మా అభిప్రాయాలను తీసుకోవటం లేదు, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తికి పార్టీ టికెట్ ఇచ్చారు, మేము ఉద్యమం నుంచి ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాం, మేము బీసీ బిడ్డలు, మరి మాకెందుకు టికెట్ ఇవ్వడం ప్రశ్నిస్తున్నారు ఇక్కడ. మరి వాళ్ళకి ఎటువంటి న్యాయం చేస్తారు మీరు? నా స్థాయి కాదు అది, న్యాయం చేయాలన్నా చేయొద్దు అనేది నీ స్థాయిలో నిర్ణయం తీసుకునేది కాదు. ఆ స్థాయిలో నిర్ణయం జరిగిపోయింది. ఇవాళ 105 మందికి ఇవాళ టికెట్లు ఇవ్వడం జరిగింది. మరి మీరు చెప్తున్న బీసీ ఎవరో నాకైతే అర్థం కాలేదు. తండు సైదుల్ గౌడ్ వారు వచ్చి సంవత్సరంన్నర కూడా కాలే పార్టీలకు వచ్చి, వారు కూడా నేను ఉద్యమకారుని అని మాట్లాడితే నేనేం చెప్పలేను. సరే, ఇప్పుడు అనిల్ కుమార్ గారు ఉద్యమకారుడు, నేను మాతో పాటు కిషన్ రెడ్డి కూడా 2001 నుంచి ఆయన ఏం నిరసన కాలం ఏం లేదు, మాతో లేకున్నా కూడా ఆయన కూడా కొంచెం అసంతృప్తినే ఉంటారు కదా. నాకు రావాల్సింది రాలేదనేది ఉంటుంది. దానికి అసంతృప్తి వేరు, నిరసన వేరు, పోటీ చేయడం వేరు, అవన్నీ వేరు వేరు అంశాలు. ఇవన్నీ ఇవాళ తండు సైదులు అప్పుడు బీసీకి అన్యాయం జరిగిందంటే నేను దానికి సమాధానం చెప్పలేను. ఎందుకంటే వారు వచ్చిందే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి మా పార్టీకి వచ్చారు. వారికి తగిన న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వారికి ఏమీ ఇబ్బంది ఏం కాలేదు. వారికి సముచితమైన గౌరవం ఇచ్చినాం, అన్నిచ్చినాం. కానీ మరి మొదటి నుంచి ఉన్నామని మాట్లాడితే మాత్రం అది కరెక్ట్ కాదు. సరే, ఓకే, రైట్. మరి ఇప్పుడు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో ఈసారి టీఆర్ఎస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? 12 గెలుస్తాం తప్పకుండా. 12 విజయ బావుట ఎగరేస్తాం. కాంగ్రెస్కు ఇవాళ ఎవరైతే మేము పీసీసీ, అదేవిధంగా ఏదైతే లెజిస్లేచర్ అంటారో ఇవందరూ కూడా మట్టి గడక తప్పదు. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతుంది నల్గొండలో. మరి మీరు ఓ తెలంగాణ అటవీ శాఖ సంస్థ చైర్మన్గా, అదేవిధంగా ఉమ్మడి జిల్లా నల్గొండ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా టీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? తప్పకుండా మేము పార్టీ ప్రజలకు తీసుకుపోతాం. ప్రజలు కేసీఆర్ గారి మీద అభిమానం, మేము చేసిన పనులే మాకు శ్రీరామ రక్ష. ఏవైతే ఇవాళ కొత్తగా చేస్తామని చెప్పాలి కానీ మేము ఆల్రెడీ ఏవైతే ప్రజలకు అవసరం ఉన్నాయో అవన్నీ కూడా తీర్చుకుంటూ వచ్చినాం. ఇవాళ ఏదైతే మేనిఫెస్టో ఇచ్చినామో, మేనిఫెస్టో కాకుండా ఎప్పుడెప్పుడు సమస్య వచ్చినప్పుడు అప్పటికప్పుడు స్పందించి ఏదైతే ఇంకా ప్రజలలో ఇది కావాలి అనుకున్నప్పుడు కొత్తగా తీసుకొచ్చి ఇప్పుడు రైతు బంధు కానివ్వండి, అదేవిధంగా రైతు బీమా కానివ్వండి, ఇలా కళ్యాణ లక్ష్మి కానివ్వండి, అదేవిధంగా ఇటువంటి షాదీ ముబారక్ కానివ్వండి, ఇవాళ కేసీఆర్ కిట్, ఇవన్నీ కూడా మేనిఫెస్టోలు లేవు. ఇవన్నీ కూడా తీసుకొచ్చినాం. ప్రజలకు ఏది అవసరమో అది తప్పకుండా చేసినాం. మేము చేసినవి చెప్పుకుంటే చాలు. మేము చేసుకొని చెప్పుకుంటే మాకు 12 సీట్లు కాదు, 12 సీట్లు బంపర్ మెజార్టీతో గెలుస్తాం. బండారు నరేందర్ రెడ్డి గారు అంటే వివాదరహితుడు, అజాత శత్రువు, అందరూ కలుపుకొని పోతాడు, సీఎం కేసీఆర్ కూడా సన్నిహితంగా ఉంటారని బయట టాక్ నడుస్తుంది. మరి అసలు మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? నేను అదే మొదలు చెప్పిన కదా, కేసీఆర్ నా భవిష్యత్తు నిర్ణయిస్తాడు. నేను ఇది అవుతా లేకపోతే నేను అది కావాలి అనే మొదటి నుంచి అడగలేదు. తర్వాత ఉద్యమంలోకి వచ్చినప్పుడు కూడా ఆ రోజు టీడీపీ అధికార పార్టీ, అధికారాన్ని వదిలిపెట్టి వచ్చినాం. మేము 4 సంవత్సరాలు అధికారంలో ఉండదలుచుకుంటే కూడా ఉండేవాళ్ళం. అయినప్పుడు కూడా ఆ రోజు వచ్చి ఉద్యమంలో పోరాటం చేసినాం. మేము ఏ రోజు కూడా ఇది రాష్ట్రం రావాలని కోరుకున్నాం తప్ప ఇది వచ్చిన తర్వాత మేము ఏదో ఎమ్మెల్యేలు అవుతాం, మంత్రులు అవుతాం, ఏదో చైర్మన్ అవుతాం మేమైతే అనుకోలేదు. సరే, అది ఉద్యమంలో సందర్భంలో భాగంగా ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత సరే మేము కార్పొరేషన్ చైర్మన్గా రావడం జరిగింది. ఇది ఏదున్నా మా భవిష్యత్తు నిర్ణయించేది కేసీఆర్ ఏం చెప్తే అది చేసేటోళ్ళు మేము. సో మొత్తానికి అయితే మీకు అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఎన్నికైనందుకు మీకు చాలా ఆనందంగా ఉందా లేదా? ఇప్పుడు మీరు ఒకటే విషయం మళ్ళీ దాన్ని తిప్పి చెప్పినా ఏది చెప్పినా నేను చెప్తున్నా, ఏ పదవి అయినా దాన్ని స్వీకరించి దానికి వన్నె తెచ్చినవాడు లెక్క, దానికి వన్నె తీసుకురావాలి. ఇప్పుడు నేను తీసుకొస్తున్నాను నేను అనుకుంటున్నాను. ఇవాళ ఏ సంస్థకు లేని విధంగా నేను నా సంస్థను అభివృద్ధి పదంలో నడిపించినాను. నాకు అది సంతోషంగా ఉంది. నేను జిల్లా అధ్యక్షునిగా 4 సార్లు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి చేసిన. చాలామంది చేశారు జిల్లా అధ్యక్షులు.
నాకైతే ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇచ్చిన పదవిని గుర్తింపు తెచ్చుకోవడంలో గొప్పతనం ఉంది, కానీ ఇది ఇచ్చింది చిన్నదా పెద్దదా, పెద్దదానికి చిన్నదానికి గీటరాయి ఏంటిది? గీటరాయి ఏమి ఉండదు. మనం చేసే పని, దాని మీద మనకు ఉండేటువంటి నిబద్ధత, దాని మీద శ్రద్ధ, ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ పదవిలో ఉన్నా ఇది చిన్నదా పెద్దదా అనుకుంటే తప్పది. ఒక ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాము. ఇలా ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామి ఉన్నాం. ఇలా ప్రజలకు సేవ చేసుకోగలిగే శక్తి అయితే నాకున్నది ఇప్పుడు, అంటే చేసే కెపాసిటీ. దాన్ని సంతోషపడాలి. అది ఎమ్మెల్యే ద్వారానే కావాలనే ఏముంది? నా చేతిలో ఉన్నంతవరకు నేను చేయొచ్చు కదా, అంతవరకు చేస్తున్నాను నేను. ఒకసారి చివరిగా చెప్పండి, మరి నల్గొండ నియోజకవర్గంలో ప్రధానంగా నల్గొండ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలంటే మీరు ఇక్కడున్న ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మేము సందేశాలు ఇచ్చేంత పెద్దోళ్ళ సలహాలు సూచనలు ఇవ్వండి. ఇప్పుడు విషయం ఏంటంటే కేసీఆర్ గారు చేసిన పనులే ఇవాళ గెలిపిస్తాయి మమ్మల్ని. ఇవాళ మేము చేసిన పనులు ప్రజలకు ఏమైందంటే, మీరు ప్రతి అంశం ఏదైనా తీసుకోండి, ఇదని కాదు. 24 గంటలు కరెంట్ ఉంది, అందరికి వచ్చింది, ఉచితంగా ఇస్తున్నాం 24 గంటలు, దేశంలో ఎక్కడ లేదు. ఇలా ఉచితంగా రైతు బంధు పథకం పెట్టినాం, రైతు బంధు, రైతు బీమా, వాళ్ళు ఎంతమంది దాంతో బాగుపడుతున్నారు. కళ్యాణ లక్ష్మి ద్వారా, అదేవిధంగా కేసీఆర్ కిట్, ఇవన్నీ లబ్ధిదారులే ఇస్తారు. ఆసరా పెన్షన్లు 1000 రూపాయలు 1500, ఎప్పుడైనా ఊహించిరా? 70 రూపాయల నుండి ఒక ఆయన 200 చేసిండు. 200 ఉన్నది 1000 రూపాయలు అవుతుందని ఎవరైనా ఊహించారా? ఎవరు ఊహించలేదు. అట్లనే దీంతో ప్రభుత్వంతో లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు మాకు ఓట్లు వేస్తారు, మేము ఖచ్చితంగా గెలుస్తాం. థ్యాంక్ యూ మిస్టర్. మేము అడిగినట్టు మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు పొద్దున్నే. థ్యాంక్ యూ మిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తానికి అయితే ఖచ్చితంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగిస్తుంటున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా తనకు ఇచ్చిన ఏదైతే పదవి ఉందో తెలంగాణ అటవీ సంస్థను అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తుంటున్నారు. అదేవిధంగా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ పార్టీ విజయానికి చిహ్నాలుగా మాట్లాడుతున్నారు. మరి ఈసారి జరిగే ఖచ్చితంగా ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాల్లో ఎన్ని స్థానాలు గెలుస్తుందన్నది వేచి చూద్దాం. నమస్తే.